నమస్తే, వెల్కమ్ టు ఏఎన్ఎన్. నేను లక్ష్మీనాగ్ నరహరి శెట్టి. హెడ్లైన్స్ చూద్దాం. రేపటి నుంచి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ విదేశీ పర్యటన. ఫ్రాన్స్, స్లోవికియా దేశాల్లో వారం రోజుల పాటు సాగనున్న టూర్. అణ్వాయుధాలపై ఇరాన్ రాజీ. త్వరలో యూరప్ సంతకాలన్న అమెరికా అధ్యక్షుడు ట్రంప్. తెలంగాణలో క్రమంగా విస్తరిస్తున్న రుతుపవనాలు. పలు జిల్లాలకు భారీ వర్షాల హెచ్చరిక. Oil prices dropping like a rock. ఈ న్యూస్ చూస్తున్నాం. ఇరాన్తో చారిత్రాత్మక ఒప్పందం కుదిరినట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. ఈ డీల్కు సంబంధించిన వివరాలను ఆయన వెల్లడించారు. ఇరాన్కు ఎప్పటికీ కూడా అణ్వాయుధాలు ఉండకూడదనే ప్రధాన లక్ష్యంతోనే ఈ ఒప్పందాన్ని రూపొందించినట్లుగా ట్రంప్ స్పష్టం చేశారు. ప్రస్తుతం ఈ ఒప్పంద పత్రాలను ఫైనలైజ్ చేసే ప్రక్రియ అత్యంత వేగవంతంగా సాగుతుందని, త్వరలోనే ఇరు దేశాల మధ్య సంతకాల కార్యక్రమం కూడా జరగబోతుందని ఆయన తేల్చి చెప్పారు. ఇక ఈ ఒప్పందంపై సంతకాలు పూర్తిగానే అత్యంత కీలకమైన హోర్మజ్ జలసంధిని తిరిగి ఓపెన్ చేయనున్నట్లుగా డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. ఇరాన్తో చారిత్రాత్మక ఒప్పందం కుదిరినట్లుగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. ఈ డీల్కు సంబంధించిన వివరాలను ఆయన వెల్లడించారు. ఇరాన్కు ఎప్పటికీ కూడా అణ్వాయుధాలు ఉండకూడదు అనేదే ప్రధాన లక్ష్యంతో ఈ ఒప్పందాన్ని రూపొందించినట్లుగా ట్రంప్ స్పష్టం చేశారు. ప్రస్తుతం ఈ ఒప్పంద పత్రాలను ఫైనలైజ్ చేసే ప్రక్రియ అత్యంత వేగవంతంగా సాగుతుందని, త్వరలోనే ఇరు దేశాల మధ్య సంతకాల కార్యక్రమం కూడా
జరగబోతుందని ఆయన తేల్చి చెప్పారు. ఈ ఒప్పందంపై సంతకాలు పూర్తి కాగానే అత్యంత కీలకమైన హార్ముజ్ జలసంధిని తిరిగి ఓపెన్ చేయనున్నట్లుగా డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. Not have a nuclear weapon. They've agreed to that. There will be no, which is the whole reason, which is a big part of the reason. Is that maybe going the to be in your biggest. agreement, sir? They will not only not have, they will not purchase, develop in any way, any shape, in any way, shape, or form a nuclear weapon. They will not have a nuclear weapon. But is this just a concept of that agreement when it comes to nuclear? You said this was just a concept of that agreement. So is this just essentially setting the stage for deeper talks on nuclear? It's a very strong memorandum of understanding. That is a little conceptual, but it's something that's going to get done. And if it doesn't get done for any reason, which I can't imagine that not happening, they want to sign it as much as I do or more. I would say they want to sign it more, maybe a lot more. But it's a very detailed a memorandum of understanding, also agreed to by many other countries that have great influence over them, and everybody wants it done. So it's going to get done. And you'll have oil prices dropping like a rock. But has Iran committed to not pursuing a nuclear weapon, or will there be more negotiations on that down the They will line? not have a nuclear weapon. They've agreed to that. There will be no, which is the whole reason, which is a big part of the reason. Is that maybe going the to be in your biggest. agreement, sir? They will not only not have, they will not purchase, develop in any way, any shape, in any way, shape, or form a nuclear weapon. They will not have a nuclear weapon. But is this just a concept of that agreement when it comes to nuclear? You said this was just a concept of that agreement. So is this just essentially గత కొన్ని రోజులుగా ఊరటనిస్తూ వరుసగా తగ్గుతూ వస్తున్న పసిడి ధరలు ఒక్కసారిగా నింగిని ఎగబాకాయి. నేడు బులియన్ మార్కెట్లో బంగారం వెండి ధరలు భారీగా పెరిగాయి. ఇవాళ 24 క్యారెట్ల 10 గ్రాముల ధర $2,940 పెరిగి ప్రస్తుతం 1,48,580 పలుకుతుంది. అటు 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి రేటు కూడా 2,700 ఎగబాకి 1,36,200 మార్కుకు చేరుకుంది. ఇక బంగారంతో పోటీ వెండి కూడా భారీ పరిగెత్తుతుంది. కేజీ వెండి ధర ఏకంగా $5,000 పెరిగి ప్రస్తుతం 2,65,000గా కొనసాగుతుంది. తెలుగు రాష్ట్రాల్లోని వివిధ ప్రాంతాలను బట్టి ఈ ధరల్లో స్వల్ప తేడాలుండే అవకాశం ఉంది.
గత కొన్ని రోజులుగా ఊరటనిస్తూ వరుసగా తగ్గుతూ వస్తున్న పసిడి ధరలు ఒక్కసారిగా అన్నింటికి ఎగబాకాయి. నేడు బులియన్ మార్కెట్లో బంగారం వెండి ధరలు భారీగా పెరిగాయి. ఇవాళ 24 క్యారెట్ల 10 గ్రాముల ధర 2,940 రూపాయలు పెరిగి ప్రస్తుతం 1,48,580 రూపాయలు పలుకుతుంది. అటు 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి రేటు కూడా 2,700 రూపాయలు ఎగబాకి 1,36,200 రూపాయల మార్కుకు చేరుకుంది. ఇక్కడ బంగారంతో పాటే వెండి కూడా భారీగా పరిగెత్తింది. కేజీ వెండి ధర ఏకంగా 5,000 రూపాయలు పెరిగి ప్రస్తుతం 2,65,000గా పలుకుతుంది. తెలుగు రాష్ట్రాల్లోని వివిధ ప్రాంతాలను బట్టి ఈ ధరల్లో స్వల్ప తేడాలుండే అవకాశం ఉంది. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ప్రధాని నరేంద్ర మోడీ రేపటి నుంచి కీలక విదేశీ పర్యటనకు వెళ్లనున్నారు. వారం రోజుల పాటు సాగనున్న ఈ పర్యటనలో భాగంగా ఆయన ఫ్రాన్స్, స్లోవేకియా దేశాల్లో పర్యటిస్తున్నారు. ఈ పర్యటనలో ప్రధానంగా రక్షణ రంగం, పౌర అణు ఇంధన రంగాల్లో ద్వైపాక్షిక సహకారాన్ని మరింత బలోపేతం చేసుకోవడమే లక్ష్యంగా భారత్ అడుగులు వేస్తుంది. అలాగే ఫ్రాన్స్లో జరగబోయే ప్రజీస్ 7 సదస్సులో ప్రధాని మోడీ పాల్గొనున్నారు. ఈ అంతర్జాతీయ వేదికపై గ్లోబల్ సౌత్ దేశాల ప్రాధాన్యతలను, వారి గళాన్ని ప్రధాని మోడీ చాలా బలంగా వినిపించనున్నారు.
చూస్తున్నాం. అనంతపురం జిల్లా తాడిపత్రిలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డిని పోలీసులు అరెస్టు చేశారు. తాడిపత్రిలో అనుమతి లేకుండా వైకాపా తలపెట్టిన వెన్నుపోటు కార్యక్రమాన్ని పోలీసులు అడ్డుకున్నారు. ఈ క్రమంలో కార్యక్రమానికి వెళ్లేందుకు ప్రయత్నించిన మాజీ ఎమ్మెల్యే పెద్దారెడ్డిని పోలీసులు నిలిపివేయడంతో అక్కడ ఘర్షణ వాతావరణం చోటు చేసుకుంది. పోలీసుల తీరుపై కేతిరెడ్డి పెద్దారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ క్రమంలో పోలీసులు పెద్దారెడ్డి మధ్య గట్టి వాగ్వాదం నడిచింది. తమ నాయకుడిని అడ్డుకోవడంతో వైసీపీ శ్రేణులు ఒక్కసారిగా పోలీసులపైకి దూసుకు వెళ్లారు. దీంతో అక్కడ తీవ్ర తోపులాట జరిగింది. పరిస్థితులు చేటి దాటిపోయే ప్రమాదం ఉండడంతో పోలీసులు కేతిరెడ్డి పెద్దారెడ్డిని బలవంతంగా అదుపులోకి తీసుకుని అక్కడి నుంచి అనంతపురానికి తరలించారు. ప్రస్తుతం తాడిపత్రిలో భారీగా పోలీసు బలగాలు మోహరించాయి. అనంతపురం జిల్లా తాడిపత్రిలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డిని పోలీసులు అరెస్టు చేశారు. తాడిపత్రిలో అనుమతి లేకుండా వైకాపా తలపెట్టిన వెన్నుపోటు కార్యక్రమాన్ని పోలీసులు అడ్డుకున్నారు. ఇక ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రాఘవ ఫోన్ ద్వారా అందిస్తారు. రాఘవ, చెప్పండి, అక్కడ కార్యక్రమాన్ని అడ్డుకుంటా గల ప్రధాన కారణం ఏంటి? పోలీసులు పెద్దారెడ్డిని ఎందుకు అరెస్ట్ చేయాల్సి వచ్చింది? రాఘవ, చెప్పండి. థ్యాంక్ యూ లక్ష్మీనాథ్. అనంతపురం జిల్లాలోని తాడిపత్రిలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. అయితే మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్ద అరెస్ట్ చేశారు. తాడిపత్రిలో వైసీపీ తలపెట్టిన వెన్నుపోటు 2 ఏళ్ల కార్యక్రమాన్ని పోలీసులు అడ్డుకున్నారు. ఈ కార్యక్రమాన్ని వెళ్లేందుకు ప్రయత్నించిన పెద్దారెడ్డిని కూడా అదుపులో తీసుకున్నారు. దీంతో పోలీసులు చోటు చేసుకుందని చెప్పుకోవచ్చు. అంటే ఈ నేపథ్యంలో రెచ్చిపోయిన వైసీపీ శ్రేణులు కూడా పోలీసులు పైకి దూసుకెళ్లారు. శాంతి భద్రతల దృష్ట్యా పెద్దారెడ్డిని కూడా అదుపులో తీసుకుని అనంతపురం కూడా తెలుస్తుంది. వైసీపీ అధిష్టానం పిలుపు మేరకే ఎన్నికలకు 2 ఏళ్ల కార్యక్రమాన్ని చేపడుతున్న కేతిరెడ్డి పెద్దారెడ్డి ప్రకటించారు. అయితే అందులో భాగంగానే వైసీపీ శ్రేణులు తాడిపత్రికి రావాలని కూడా పిలుపునిచ్చారు. మరోవైపు కూటమి ప్రభుత్వ అధికారంలోకి వచ్చి 2 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఎన్నికల మేనిఫెస్టోలో పొందుపరిచిన హామీలన్నింటినీ నెరవేర్చడంతో బైక్ ర్యాలీ చేపడుతున్నట్టు తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి కూడా ప్రకటించారు. అంటే ఈ నేపథ్యంలో పెద్ద ఎత్తున కూడా టీడీపీ నేతలు కార్యకర్తలు మీద బైక్ కార్యక్రమానికి రావాల్సింది కూడా పిలుపునిచ్చారు. దీంతో వైసీపీ టీడీపీ ఒకసారిగా పోటీగా కార్యక్రమం చేపడుతున్న నేపథ్యంలో చెప్పుకోవచ్చు. పోలీసులు అయితే శాంతి భద్రతతో భంగం కలిగిన వాటిల్లో ప్రమాదం ఉండడంతో తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డిని కూడా అది పోలీసులు అదుపులోకి తీసుకున్నట్టు కూడా సమాచారం. అంటే ముందస్తుగా పోలీసులు
తీసుకోకుండా ఎన్నిపోటు 2 కార్యక్రమాన్ని చేపడుతున్నతో పాటు శాంతి భద్రత భంగంగా వాటిల్ల విధంగా కూడా కార్యక్రమాలు చేపడుతున్నట్టుగానే పెద్దారెడ్డిని కూడా పోలీసులు ముందుగానే గృహనిర్బంధం చేయాల్సిన కూడా ప్రయత్నించారు. అయితే ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ కార్యక్రమాన్ని చేసి తీరుతానని కూడా మాజీ అల్లి పట్టుబడుతుంటూ కూడా దీంతో కేతిరెడ్డి పెద్దారెడ్డిని కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. అంటే తాడిపత్రిలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు కూడా జరగకుండా పోలీసులు కూడా భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. అయితే ఈ నేపథ్యంలో కానీ అంటే ఈ 2 వర్గాలు కూడా ఒకే చోట చేసుకుంటే పెద్ద వివాదం కూడా తలపెట్టి కూడా ఉందని కూడా భావిస్తున్నట్టు కూడా పోలీసులు కూడా ఆ విధంగానే పెద్దారెడ్డిని అరెస్ట్ చేసి కూడా ఇప్పుడు అనంతపురం కూడా తరలించినట్టు కూడా తెలుస్తుంది సమాచారం. లక్ష్మీనాగు. థ్యాంక్ యూ రాఘవ. అనుకుంటే సిద్దిపేట జిల్లాలో ఓ గ్రామం మద్యానికి వ్యతిరేకంగా సంచలన నిర్ణయం తీసుకుంది. గజ్వేల్ మండలం మక్తమసాంపల్లి గ్రామంలో సంపూర్ణ మద్యపాన నిషేధాన్ని విధిస్తూ గ్రామస్తులు ఏకగ్రీవ తీర్మానం చేశారు. నిత్యం కొందరు వ్యక్తులు మద్యం తాగి వచ్చి ఇళ్లలో గొడవలు సృష్టిస్తూ ఉండడంతో కాపురాల్లో చిచ్చు రేగుతుందని మహిళా సంఘాలు ఆవేదన వ్యక్తం చేశాయి. యువత మద్యానికి బానిసలై రాత్రి వేళల్లో గొడవలకు దిగుతూ తమ భవిష్యత్తును అంధకారంలో చేసుకుంటున్నారని గ్రామ పెద్దలు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో మహిళా సంఘాలు గ్రామస్తులందరూ కలిసి పెద్దల సమక్షంలో గ్రామంలో మద్యం అమ్మకాలు వినియోగాన్ని పూర్తిగా నిషేధించారు. ఒకవేళ ఎవరైనా ఈ నియమాన్ని ఉల్లంఘిస్తే మద్యం అమ్మినా లేదా కొనుగోలు చేసినా వారికి ఏకంగా 5 లక్షల రూపాయల భారీ జరిమానా విధిస్తామని వారు డిమాండ్ చేశారు. మద్యపాన నిషేధం. మక్తమాసాన్పల్లి గ్రామంలో మద్యపానం తమ కాపురాల్లో చిచ్చు పెడుతున్నందున నిత్యం తాగి వచ్చి గొడవలతో ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. అలాగే యువత మద్యానికై బానిసైనందున వలన రాత్రి రోజు గొడవలు జరుగుతున్నాయి. సంపూర్ణ మద్యపానం నిషేధం నిర్ణయం తీసుకున్నాము. మళ్ళీ ఏంటంటే జరిమానా మందు అమ్మిన కొన్నవారికి కానీ 5 లక్షల వరకు. రాష్ట్రంలో అక్రమ మద్యం గంజాయి రవాణాపై ఉక్కుపాదం మోపాలని మంత్రి కొల్లు రవీంద్ర అధికారులను ఆదేశించారు. అన్నమయ్య జిల్లా మదనపల్లి కలెక్టర్ కార్యాలయంలోని PGRS హాల్లో ఆయన సమీక్షా సమావేశం నిర్వహించారు. అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి ఉమ్మడి జిల్లాల ప్రొవిజన్ ఎక్సైజ్ అధికారులతో జరిగిన ఈ సమావేశంలో జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్, SP ధీరజ్ గునుబెల్లి, ఎమ్మెల్యే షాజహాన్ బాషా తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా బెల్ట్ షాపు నియంత్రణలో అధికారులు కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. కూటమి ప్రభుత్వం ప్రవేశపెట్టిన నూతన మద్య విధానాన్ని దేశంలోనే ఆదర్శవంతంగా తీర్చిదిద్దామని, గతంలో ఉన్న గందరగోళ పరిస్థితులను పూర్తిగా తొలగించామని చెప్పారు. ప్రస్తుతం ఇతర రాష్ట్రాల అధికారులు సైతం ఆంధ్రప్రదేశ్ మద్య విధానాన్ని అధ్యయనం చేసే స్థాయికి దీన్ని తీసుకొచ్చామని తెలిపారు కొల్లు రవీంద్ర. మధ్యకి డిజిటల్ పేమెంట్స్ వచ్చినాయి. 100% చేయాలని టార్గెట్ పెట్టాం. అలాగే టైమింగ్స్ విషయంలో కానీ, అలాగే బోర్డర్ డిస్ట్రిక్ట్స్లో మరి గతంలో అయితే మన రాష్ట్రానికి నాన్ డ్యూటీ పెయిడ్ లిక్కర్ విపరీతంగా పక్క రాష్ట్రం నుంచి వచ్చింది. కానీ ఇవాళ మనం తీసుకున్నటువంటి పాలసీ నిర్ణయాల వల్ల బోర్డర్ డిస్ట్రిక్ట్లో మన రెవెన్యూస్ దగ్గర 30 to 40% గ్రోత్ వచ్చింది. అంటే గతంలో ఇవంతా కూడా పక్క రాష్ట్రాలకు వెళ్ళిపోయి వాళ్ళ అవన్నీ కూడా మన రాష్ట్రంలోనే మనం
ఏ బ్రాండ్లు అమ్ముతున్నారో తెలియనటువంటి పక్కన వస్తున్నటువంటి నాన్ డ్యూటీ పెయిడ్ లెక్కను అంత కంట్రోల్ చేయడం వల్ల ఇటు ప్రజల ఆరోగ్యాన్ని కాపాడగలుగుతున్నాం, రాష్ట్ర ఆదాయాన్ని కూడా పక్కకి దారి పడుతున్నాం. అలాగే టైమింగ్స్ విషయంలో కానీ బెల్ట్ షాప్ విషయంలో కానీ చాలా సీరియస్గా చర్యలు తీసుకోమని చెప్తా ఉన్నాం. అట్లాగే గాంజా కానీ కొన్ని అవసరమైతే పీడీ యాక్ట్ పెట్టి ఎవరైతే రిపీటెడ్గా ఇలాంటి కేసెస్ చేస్తున్నారో వాళ్ళ మీద పీడీ యాక్ట్ పెట్టమని కూడా పర్ఫెక్ట్గా చూసుకుంటూ దానికి కొన్ని టెండర్ కమిటీలు ఏర్పాటు చేసుకోవడం, రేట్లన్నీ కూడా పక్క రాష్ట్రంలో ఎప్పటికప్పుడు చూసుకోవడం జరిగింది. అనారోగ్యంతో అతను కూడా 5 లక్షల రూపాయలు అసోసియేషన్ నుంచి వాళ్ళందరూ కలిసి డిపార్ట్మెంట్ నుంచి ఇచ్చారు. మరొక 5 లక్షలు మరి మా తరపు నుంచి కూడా ఇచ్చి ఒక 10 లక్షలు వాటి రూపాయలు కాకుండా వారికి ఇవి బులెటిన్ అప్డేట్స్. స్టే ట్యూన్.